భాగం 1 శ్రీరామావతార మహిమ. హిందూ పురాణాలు శతాబ్దాలుగా మనసులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. నూలు వలె మెలికలు తిరుగుతూ అనేక కథలతో నిండిపోయినవే మన హిందూ పురాణాలు. కొన్ని కథలు మనకు బాగా తెలిసినవే. చిన్ననాటి నుంచి వింటూ, చదువుతూ, తరువాత మనమే చెప్పుకునే స్థితికి చేరుకున్నవే. అయితే ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని మన మానవ జీవితకాలంలో పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం. కాని ప్రయత్నం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే హిందూ పురాణాలు తరతరాలుగా పాకుతూ వచ్చిన గాథలతో నిండి ఉన్నాయి. ఆ పురాణాలలో విష్ణుమూర్తి స్థానం అత్యంత విశిష్టమైనది. ఆయన విశ్వాన్ని సమతుల్యం చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి తరచూ అవతారాలు ఎత్తుతారని మన నమ్మకం. ఆ అవతారాలలోనే అత్యంత ప్రియమైనది శ్రీరాముడు, విష్ణువు 7వ అవతారం. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అని పిలువబడతాడు. దాని అర్థం ఆదర్శవంతుడైన మనిషి. తన కర్తవ్యాల పట్ల అచంచలమైన భక్తి, కుటుంబంపై ప్రేమ, విశ్వాసం చూపిన మహానుభావుడు శ్రీరాముడు. ధర్మానికి ప్రతీక, కరుణారూపుడు. ఆయన గాథ రామాయణం అనే మహాకావ్యంలో అద్భుతంగా ఆవిష్కరించబడింది. ఈ రామాయణం ఎందుకు అమరంగా నిలిచిందో, ఎందుకు ఈనాటికి మనసులను తాకుతోందో తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితం, ఆయన చేసిన వీర కార్యాలు మనకు మార్గదర్శకాలు అవుతాయి. రామావతారం పురాణకథ. విష్ణుమూర్తి దశావతారాలు మహత్తరమైనవి. వాటిలో 7వది శ్రీరామావతారం. శాస్త్రాల్లో, కథల్లో శ్రీరాముడు నల్లని వర్ణం కలిగిన దేవుడు, ధైర్యం, నీతి, ఔన్నత్యానికి ప్రతీకగా వర్ణించబడ్డాడు. లంకలోని రాక్షసరాజు రావణుడిపై శ్రీరాముడు చేసిన యుద్ధం సాక్షాత్ వీరత్వానికి ప్రతీక. భార్య సీతాదేవిని రక్షించుకోవడానికి సాగించిన ఆ మహాయుద్ధం యుగయుగాలపాటు యువతకు ప్రేరణగా నిలిచింది. శ్రీరాముడు రాజకుటుంబంలో జన్మించాడు. పుట్టినప్పటినుంచే రాజుగా అవ్వాల్సినవాడు. కాని చెడ్డ కుట్రల వలన అరణ్యవాసానికి వెళ్లాడు. ఆయన జననం నుండి సీతా స్వయంవరంలో ధనుర్వేదన, సీతమ్మ అపహరణవడం, లంకలో యుద్ధం వరకు ప్రతి సంఘటన తరతరాలుగా చెప్పబడుతూ వచ్చింది. రామాయణంలోని పాత్రల మహిమ. రామాయణం ప్రత్యేకత కేవలం శ్రీరాముని ఔన్నత్యం వల్లనే కాదు, ఆయనతో పాటు ఉన్న విశ్వాసపాత్రులైన సహచరుల కారణంగానూ. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎవరూ లేని కథ కాదది. అందుకే మన హృదయాలలో ఎప్పటికీ చెరిగిపోకుండా నిలిచిపోయింది. శ్రీరాముని జననం నుండి, దేవతలు అవతరించి రాక్షస సంహారం చేయడానికి చేసిన యోచనల వరకు అన్నీ ఒక బ్రహ్మాండ యోజనలో భాగం. ప్రతిసారి లోకంలో అధర్మం పెరిగితే విష్ణుమూర్తి అవతారం ఎత్తి ధర్మాన్ని స్థాపిస్తారని నమ్మకం. ఆ ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి శ్రీరాముడు అవతరించాడు. అయోధ్యలో జననం. అయోధ్యలో రాజు దశరథుని ఇంట జన్మించిన శ్రీరాముడు ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు. ఆ వంశం సత్యం, ధర్మం, ఔన్నత్యానికి ప్రసిద్ధి చెందింది. అందరికీ ప్రియుడైన శ్రీరాముడు తన అన్నదమ్ములతో కలిసి పెరిగాడు. తరువాత సీతమ్మను స్వయంవరంలో గెలుచుకున్నాడు. శివధనస్సును విరిచిన ఘనతతో ఆయన సీతమ్మను వివాహం చేసుకున్నాడు. అయితే దుర్మార్గురాలు మంత్ర ప్రభావంతో సవతీ తల్లి కైకేయి కుట్ర పన్ని శ్రీరాముడిని అరణ్యవాసానికి పంపించింది. ధర్మాన్ని కాపాడటంలో ఎప్పుడూ వెనకడుగు వేయని శ్రీరాముడు తండ్రి మాటకో. భాగం 2 శ్రీరాముని వీర కార్యాలు. తాటక సుబాహుల వధ. రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది రావణాసురుడితో జరిగిన మహాయుద్ధమే. కాని శ్రీరాముడు ఎదుర్కొన్నది అతడే కాదు. తన యవ్వన దశలోనే అనేక రాక్షసులను జయించాడు. వారిలో తాటక అనే రాక్షసి ప్రధానమైనది. అడవులను ధ్వంసం చేస్తూ ప్రజలకు హాని కలిగిస్తూ ఉండేది. విశ్వామిత్ర మహర్షి ఆ రాక్షసిని నాశనం చేయమని శ్రీరామునికి ఆజ్ఞాపించారు. ధర్మాన్ని నిలబెట్టే కర్తవ్యంతో శ్రీరాముడు తన విల్లుతో తాటకను సంహరించాడు. అలాగే సుబాహు అనే రాక్షసుడు యజ్ఞాలను భంగపరిచేవాడు. అతనిని శ్రీరాముడు తన బాణాలతో వధించాడు. ఈ సంఘటనలు ఆయనలోని ధైర్యం, ప్రజల రక్షణ పట్ల నిబద్ధత చిన్న వయసులోనే స్పష్టంగా చూపించాయి.
శివధనస్సు విరిచిన ఘట్టం. శ్రీరాముడి జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు స్వయంవరం. సీతాదేవిని వివాహం చేసుకోవాలంటే ఒక అసాధారణ పరీక్షను జయించాలి. సీతమ్మ తండ్రి జనక మహారాజు ఏర్పాటు చేసిన ఈ పరీక్షలో అర్హులైన వరప్రతిపత్తులు శివధనస్సును తూనికలు వేసి కట్టి చూపాలి. ఈ కఠిన పరీక్షలో అనేక రాజులు విఫలమయ్యారు. కాని శ్రీరాముడు ధైర్యం, కరుణ, శక్తిని సమన్వయం చేస్తూ ఆ విల్లు కట్టడమే కాకుండా దానిని విరిచేశాడు. ఈ అద్భుత కార్యం కారణంగా సీతమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటనతో రామసీతల కలయిక శాశ్వత ప్రేమకథగా నిలిచింది. అరణ్యవాసం, కుట్రల ఫలితం. మనకు అత్యంత సన్నిహితులే కొన్నిసార్లు మనకు పెద్ద నష్టాన్ని కలిగిస్తారు. అదే విధంగా శ్రీరాముడి జీవితంలో జరిగింది. సవతి తల్లి కైకేయి మంత్ర అనే చెడు స్త్రీ ప్రభావానికి లోనే రాజు దశరథుని పాత వాగ్దానాన్ని గుర్తుచేసింది. ఆ వాగ్దానం ప్రకారం శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. రాజ్యానికి వారసుడైనప్పటికీ తండ్రి మాట కోసం శ్రీరాముడు ఎటువంటి అభ్యంతరం లేకుండా సీతమ్మ, లక్ష్మణుడితో అడవులకు వెళ్లాడు. ఈ నిర్ణయం ఆయనలోని ధర్మనిబద్ధత, విధేయతకు నిదర్శనం. సీతమ్మ అపహరణ. అరణ్యవాసంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిలో అత్యంత పెద్దది సీతమ్మ అపహరణ. రాక్షసరాజు రావణుడు ప్రతీకారభావంతో, మాయమాటలతో సీతమ్మను అపహరించాడు. వాడు ముని రూపంలో వేషం వేసుకొని సీతమ్మను మోసం చేసి లంకకు తీసుకెళ్లాడు. ఈ సంఘటన రామాయణానికి ప్రధాన కథాసారం ఇచ్చింది. రాముని ధైర్యం, కరుణ, సీతమ్మ పట్ల ప్రేమ ఇక్కడి నుంచి మరింత స్పష్టంగా బయలుదేరాయి. హనుమంతుడు రాముని సేవలో చేరిక. ఈ సమయంలో రాముడు హనుమంతుడు అనే మహావీరుడిని కలిశాడు. హనుమంతుడు తన అచంచలమైన భక్తితో రాముడికి సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. సీతమ్మను వెతికి కనుగొనడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. లంకలోకి దూకి సీతమ్మను దర్శించి రాముని సందేశాన్ని ఇచ్చి ఆమెను ధైర్యపరచాడు. తరువాత యుద్ధంలో లక్ష్మణుని ప్రాణాలను రక్షించడంలోనూ ఆయన గొప్ప సేవ చేశాడు. అందువల్ల హనుమంతుడు నేటికీ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించబడుతున్నాడు. భాగం 3 రామరావణ యుద్ధం మరియు రాముని వారసత్వం. లంకలో మహాయుద్ధం. రామాయణం పరమ క్లైమాక్స్ లంకలో జరిగిన యుద్ధం. రాక్షసరాజు రావణుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లడంతో రాముడు తన అనుచరులు హనుమంతుడు, లక్ష్మణుడు, వానర సైన్యం, జటాయువు వంటి నిబద్ధత కలిగిన మిత్రులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. సముద్రంపై వానరులు నిర్మించిన సేతు బంధం ద్వారా రామసేన లంకకు చేరింది. ఆ యుద్ధం సాక్షాత్ ధర్మం, అధర్మం మధ్య ఢీకొనడంగా నిలిచింది. రావణవధ. రామరావణుల మధ్య యుద్ధం భీకరంగా సాగింది. రావణుడు తన దశముఖాలతో, మాయాశక్తులతో పోరాడాడు. కాని రామబాణాలకు తట్టుకోలేక చివరికి పడిపోయాడు. ఇది సత్యం, అసత్యం, ధర్మం, అధర్మం మధ్య నిత్య పోరాటానికి ప్రతీకగా నిలిచింది. రావణాసురుని సంహారంతో సీతమ్మ విముక్తి పొందింది. సీతమ్మ అగ్నిపరీక్ష. అయితే సీతమ్మను తిరిగి తీసుకువచ్చిన తర్వాత ఆమె లంకలో గడిపిన రోజుల వలన ప్రజలలో సందేహాలు పుట్టాయి. దానికి శ్రీరాముడు సమాజం ముందు సీతమ్మ పావిత్యాన్ని నిరూపించమని అడిగాడు. సీతమ్మ అగ్నిపరీక్ష చేయగా ఆ అగ్నిలో నుండి యథావిధిగా సాక్షాత్ పవిత్రతతో బయటికి వచ్చింది. ఈ ఘట్టం శతాబ్దాలుగా చర్చకు దారితీసింది. కాని ఇది సమాజంలో స్త్రీ శుద్ధి, విశ్వాసం, పితృస్వామ్య ప్రభావాల గురించి మనకు లోతైన ఆలోచనను కలిగిస్తుంది. రాముని రాజ్యపాలన. రావణవధ అనంతరం రాముడు సీతమ్మ, లక్ష్మణునితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. అయోధ్య ప్రజలు హర్షోల్లాసాలతో స్వాగతించారు. ఆ తరువాత శ్రీరాముడు రాజ్యపాలన చేపట్టాడు. ఆయన పాలనను రామరాజ్యం అని పిలుస్తారు. ఆ రాజ్యంలో ధర్మం నిలిచింది, ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇది నేటికీ ఆదర్శ రాజ్యానికి ప్రతీకగా చెప్పబడుతుంది. రాముని వారసత్వం, ప్రభావం. శ్రీరాముడు కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే కాదు,
ఆదర్శ మనిషికి ప్రతిరూపం. తన తండ్రికి విధేయత, భార్యపై విశ్వాసం, అన్నదమ్ములపై ప్రేమ, ప్రజలపై కరుణ, ఈ గుణాలన్నీ ఆయనను మర్యాద పురుషోత్తముడు గా నిలబెట్టాయి. రామకథ కళ, సాహిత్యం, సంగీతం, శిల్పకళ అన్ని రంగాల్లో లోతైన ముద్ర వేసింది. భారతదేశంలో ప్రతి ప్రాంతంలో రామాయణం వేర్వేరు రూపాల్లో వినిపించినా రాముని ధర్మనిబద్ధత మాత్రం మారదు. ప్రతి సంవత్సరం రామనవమి పండుగను ప్రజలు మహోత్సాహంతో జరుపుకుంటారు. అలాగే దసరా సందర్భంగా రామరావణ యుద్ధాన్ని స్మరించుకుంటారు. పాఠాలు. రామకథ మనకు అనేక పాఠాలను నేర్పుతుంది. ధర్మం కోసం కట్టుబడి ఉండాలి. కుటుంబ బంధాలను ప్రేమతో కాపాడాలి. సత్యం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకూడదు. ధైర్యం, సహనం, త్యాగం జీవనంలో ప్రధానమైన విలువలు. సమాప్తి. రామాయణం కేవలం ఒక కథ కాదు. అది శాశ్వతంగా మన హృదయాలలో నిలిచే ఆదర్శగాథ. శ్రీరాముని జీవితం మనకు ధర్మబోధ చేస్తుంది. ప్రతి మనిషి తన జీవితంలోనూ ధైర్యం, విధేయత, ప్రేమ, కరుణతో నిండాలని గుర్తుచేస్తుంది. శ్రీరాముని వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన పేరు వినగానే ధర్మం, ధైర్యం, భక్తి మనకు గుర్తుకు వస్తుంది.